మండల కేంద్రమైన కౌడిపల్లి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కౌడ శ్రీనివాస్ గుప్తా 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులకు సిల్వర్ మెడల్లను గ్రామ ప్రముఖులు ఆయా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల ముద్రా సంఘం అధ్యక్షులు మాటూరి శాకయ్య కౌడ శ్రీనివాస్ గుప్తాలు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. చదువులో పోటీ తత్వంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. క్రమశిక్షణ తో కూడిన విద్య బంగారు భవిష్యత్తును ఇస్తుందన్నారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన యువ నాయకులు శ్రీనివాస్ గుప్తను అందరూ అభినందించి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీనివాస్ గుప్తా ఉపాధ్యాయులు అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ, బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాజిద్ అలీ, రిటైర్డ్ ఉపాధ్యాయులు పుండరీకం గౌడ్, మోహన్ రెడ్డి, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, ముద్రా సంఘం అధ్యక్షులు భుజనంపేట మల్లేశం, నాయకులు వెంకటేశం గుప్తా, కుర్మా లక్ష్మణ్, మక్బుల్, గ్రామ పెద్దలు సత్యనారాయణ గౌడ్, దర్జీ చంద్రం, నాసర్ ఖాన్, గుడంల వెంకటేశం, సంజీవ్, నరేందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు రాధిక, పూర్ణిమ, మాజీ చైర్మన్లు జగన్, మమత, మోతిలాల్ గౌడ్, విఓఏలు ఏసు, లాల్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆదర్శనీయంగా ఉన్న ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు మరియు గ్రామ ప్రజలకు, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మనం ఎందుకు నిర్వహించుకున్నామంటే 10th క్లాస్లో ప్రతిభ ఉన్న వారికి మంచి సన్మాన కార్యక్రమం నిర్వహించుకున్నాము. మొదటగా 10వ తరగతి విద్యార్థులు విజయం సాధించిన విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రతిభను అన్నిట్లలో ఇంకా పై చదువులలో చూపించాలని నేను వాళ్ళని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఇంత ప్రతిభ చూపించిన విద్యార్థులకు అసలైన హీరోలు ఎవరంటే మొదటగా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయురాలు అని నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళతోనే మీరు ఇంత ప్రతిభ సాధిస్తున్నారు కాబట్టి ఇంకా ముందు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు మేము క్లాస్ 10th అయితే 4 ఫస్ట్ క్లాస్లో వచ్చినామో వాళ్ళు కూడా మాకేంటంటే ఇట్లా ఈ విధంగానే ఒక ప్రేరణ కల్పించారు. అప్పుడు మాకు వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటంటే ఒక బాల్ బ్యాట్మెంట్ దీని విలువ కట్టలేము. ఇది ఒక ప్రేరణ. ఇది ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చినది కాదు, అది ఒక ప్రేరణ. మరి అటువంటి స్వభావము చాలామంది సంపాదించిన చాలామంది ఉన్నారు, దేశంలో చాలా ఉన్నారు. కానీ సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవ చేయాలి అనేటువంటి భావన చాలా తక్కువ మందికి ఉంటుంది. అసలు చాలా సేవలు చేస్తున్నాడు, చాలా సామాజిక సేవలో పాల్గొంటున్నాడు. మరి ఈరోజు నాకు నిన్న ఫోన్ చేసి అన్న రేపు స్కూల్లో ఇట్లా పెట్టిన ప్రోగ్రామ్ అంటే చాలా గర్వం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా నేను అటెండ్ చేద్దామని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాం. ఈరోజు విద్యార్థులు కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. ఇది ఒక ప్రేరణ. ఆ 4-5 ఎందుకు వచ్చింది, మేము ఎందుకు చదవకూడదు అనేటువంటిది మీరు పోటీ పడి చదవాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని ఒక ప్రేరణగా తీసుకొని మీ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ చూసినట్టయితే మరి అందరూ అమ్మాయిలే ఉన్నారు. మరి అబ్బాయిలు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. నేనైతే అబ్జర్వ్ చేస్తున్నా, ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, 2 హాస్టల్స్ ఉన్నాయి. అసలు పర్యవేక్షణ లేదు. పిల్లలు అర్ధరాత్రి 9-10 గంటల వరకు కూడా రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. మరి ఏందో మరి పిల్లలకు అంత విచ్చలవిడతనం ఎందుకు ఇచ్చారు, ఎందుకు సమీక్షణ లేదు, ఎందుకు వాళ్ళను ఎవరు నిర్బంధిస్తున్నారు? హాస్టల్లో ఉన్నారు బాధ్యులు. ఓకే, స్కూల్ మట్టుకే ఉంటుంది, 4:30 వరకు వాళ్ళు ఉంటారు. మరి పిల్లలు ఎందుకు తిరుగుతారో అర్థమవుతారు. కాబట్టి సరి అయినటువంటి పర్యవేక్షణ ఉండాలి, పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి, వాళ్ళకు విద్యాబుద్ధి నేర్పాలని చెప్పేసి బాధ్యత ఉపాధ్యాయ బృందం మీద ఉంది. కాబట్టి వాళ్ళకి మరోసారి నిర్వహించుకుంటున్నా. సార్ అన్నాడు ఇంతకుముందు ఐఐటి రాలేదు మన దగ్గర అని. ఓకే, 500 మార్కులు 510-20 వస్తున్నాయి, 550 రావాలని నా సలహా. అంటే నేను కూడా ఈ స్కూల్ విద్యార్థి కాబట్టి అప్పుడున్నటువంటి టీచర్సు 10th క్లాస్లో ఒక 2 నెలల ముందే స్పెషల్ క్లాసులు పెట్టేసి స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఒక గంట టైం ఇచ్చేసి వాళ్ళని కొంచెం ప్రోత్సహించేవారు. అందులో భాగంగా కూడా ఆ 9-10 మందిలో ఎవరైతే 4-5 ఉంటారో వాళ్ళను స్పెషల్గా మళ్ళీ రాత్రి 8 గంటల దాకా కూడా కూర్చోబెట్టుకొని చదివి వాళ్ళని కొంచెం పైకి తీసుకొచ్చేది, వాళ్ళ యొక్క
జ్ఞానాన్ని కొంచెం ఇంకా పైకి తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా మేమేమంటాం, టీచర్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, దయచేసి అటువంటి విద్యార్థులను మీరు గుర్తించి ఒక గంట రోజు ఒక గంట మీరు టైం ఎక్స్పెండ్ చేసి వాళ్ళకు దయచేసి స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేసి వాళ్ళ నైపుణ్యతను పెంచేసి ఈరోజు సార్ గారు కోరుకున్నట్టుగా మరి ఐఐటీలో సీట్లు రావడానికి మీరు కూడా కృషి చేస్తే తల్లిదండ్రులుగా కూడా వాళ్ళ యొక్క బాధ్యత ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ సహాయ సహకారం అందించినట్టయితే ఖచ్చితంగా అనుకున్నటువంటి విజయాన్ని సాధించగలుగుతామని చెప్పి మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన